నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఏం లేవని ఆలోచిస్తున్నారా? సింపుల్‌గా ఈ రెసిపీని ట్రై చేయండి. జస్ట్ ఒక 2 టిప్స్ ఫాలో అవుతే చాలు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో, బౌల్‌లో ఆయిల్ యాడ్ చేసి కొత్తిమీర, మెంతి, పుదీనా అండ్ వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. దీంతోనే మన కర్రీకి ఫ్లేవర్ వస్తుంది. ఇదే మన ఫస్ట్ టిప్. ఇలా ఆయిల్‌లో ఫ్రై అయ్యాక పసుపు అండ్ మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. చికెన్ ఆయిల్‌లో ఇలా బాగా కుక్ అవుతేనే స్మెల్ ఏమి ఉండదు. ఇది మన సెకండ్ టిప్. ఇలా చికెన్ ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యాక మన టేస్ట్‌కి తగ్గట్టు కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ సింపుల్ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.